సామాన్య బీజేపీ కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన శ్రీనివాస వర్మ నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామరాంజనేయ చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన సభలో గారపాటి చౌదరి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు దేశం కోసం ధర్మం కోసం శ్రమిస్తున్న మహోన్నత నేత మోదీ అని కొనియాడారు. దేశం మొదట, తర్వాత పార్టీ, చివరగా వ్యక్తి అనే సిద్ధాంతంతో నడిచే ఏకైక పార్టీ బీజేపీ అని, అంత్యోదయ లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. 33 ఏళ్లుగా ఎన్ని ప్రలోభాలు వచ్చినా పార్టీని వీడకుండా పనిచేసిన భూపతిరాజు శ్రీనివాసరావు నిబద్ధతే నేడు ఆయనకు కేంద్ర మంత్రి స్థాయిని తెచ్చిందని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని గారపాటి చౌదరి కొనియాడారు. జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడడం కార్యకర్తల యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన జెండా జిల్లా ఇన్ఛార్జ్ కలిదిని వినోద్ వర్మ, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది, మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, పాలకోడేరు మండల బీజేపీ అధ్యక్షులు బలరామకృష్ణరాజు, బీజేపీ నాయకులు రావురి సుధా, కాగిత సురేంద్ర, ఇంజటి వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, ఆకుల లీలాకృష్ణ, అడబాల శివ, ఒబిలిశెట్టి ప్రసాద్, షేక్ మొహిద్దీన్, జి పుల్లాజీ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో 129 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయ అభివృద్ధికి 10,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. 46 సంవత్సరాలుగా మనము సాధించిన విజయాలు 2047వ సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం, తదనుగుణంగా ప్రణాళికలు రచించటం, మనందరినీ భాగస్వామ్యులు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుదామా? మనందరం తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ అలాగే ప్రజాస్వామ్యం అభివృద్ధి లక్ష్యాలుగా మన నరేంద్ర మోదీ గారు మనకి అందిస్తున్న సుపరిపాలన గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అంతకు ముందు 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న తీరు, దానికి మనం కార్యకర్తలుగా ఆయనకి మద్దతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం ఆలోచన చేయాలి. ఆయన అంత కష్టపడుతున్నాడు. రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవరి కోసం పనిచేస్తున్నాడండి? ఆయన మన కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారు ఆయన. మరి మన వంతు మనం ఏం చేయాలా? రోజులో ఒక అరగంట సమయం ఇవ్వగలుగుతామా? మన సొంత కార్యక్రమాలు చూసుకుంటూ మీ వ్యాపారాలు వ్యాపకాలు విస్మరించమని చెప్పట్ల, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి మనము పూర్తి సమయం ఇవ్వమని అడగడట్ల. ఒక్క అరగంట సమయం రోజులో అరగంట ఇస్తే ఏం చేయగలుగుతామండి అని అనిపించవచ్చు మీకు. ఆ అరగంటలో ఒక 15 నిమిషాల సమయం మన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకి ఫోన్ చేయండి. ఇంకొక పావు గంట అంటే ఇంకొక 15 నిమిషాల్లో రోజులో ఒక 2-3 మన సింపటైజర్స్ కలవడానికి ట్రై చేయండి. బీజేపీ పట్ల, మోదీ గారి పట్ల ఆకర్షితులైన వారు ఉంటారు. వారిని మనము కలిసి వివరాలు చెప్పి మన పార్టీ ద్వారా జరుగుతున్న మంచిని వివరించి వారు కూడా మన పార్టీలో చేరి కార్యకర్తలుగా మనతో పాటు పనిచేసే విధంగా మీరందరూ వారిలో స్ఫూర్తి నింపగలిగితే మార్పు వస్తుందా? రాదా? మార్పు వస్తుందా? ఆ ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఈ దేశంలో నేషన్ ఫస్ట్ అంటే దేశం ముందు, తర్వాత పార్టీ, చివర వ్యక్తి అనేది ఒకే ఒక పార్టీ ఉంది. అది ఏం పార్టీ అండి? బీజేపీ, భారతీయ జనతా పార్టీ. అన్నిటికన్నా దేశం ముఖ్యం, దేశ ప్రయోజనాలే ముఖ్యం, దాని తర్వాతే పార్టీ, చివరికి వ్యక్తులు. మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ అనగానే సెంటర్లో ఎవరు గుర్తొస్తారండి? ఇప్పుడు శ్రీనివాస వర్మ గారు. 33 సంవత్సరాలకు పైగా కార్యకర్తగా పనిచేసి
అనేక అవకాశాలు వచ్చిన, అనేక ప్రలోభాలు పెట్టిన భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను అని 33 సంవత్సరాలకు పైగా కార్యకర్తగా ఉండి పార్టీ చేత గుర్తింపబడి ఈ రోజు మనందరినీ గర్వంగా పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తూ అలాగే కేంద్ర మంత్రిగా చక్కటి పాలన అందిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ మనందరికీ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన గుర్తింపు అటువంటిది, కార్యకర్తకి బీజేపీ ఇచ్చే గుర్తింపు అటువంటిది. ఈవేళ కార్యకర్త ఆధారిత పార్టీ. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుంచి కార్యకర్తల బలంతో నిలబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఏదైతే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈవేళ 13 సంవత్సరాల కాలంలో ఈవేళ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూపించిన నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ నిలబెట్టి తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనకి ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యధిక సభ్యత్వం సంఖ్య కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 40 సంవత్సరాల్లో ఎక్కడ అవినీతి రహితమైన ఒక మచ్చ కూడా లేకుండా రాజకీయ ప్రక్షాళన అంచెంచెలుగా ఎదుగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇక్కడికి రావటం, ఇదంతా ఒక పండుగ వాతావరణంలో జరగటం, రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా మేము జెండా దిమ్మలు ఖచ్చితంగా మీరు చూసారు. ఒకటి ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం అంతా పంపించే స్థాయిలో మా మండల అధ్యక్షులు చేశారు. శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగానే దిమ్మలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా జిల్లా స్ఫూర్తిగా నిలుస్తుందని మీకు మేమందరం మాటిస్తున్నాం. అలాగే ఈ రోజు ఒక ముఖ్య వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఈ జెండా దిమ్మని ఎక్కడ నిర్మించాలని మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము ఊరంతా తిరగడం జరిగింది. శివ వెంకటేశ్వర వీళ్ళంతా మాకు వచ్చి చూశారు. చూసిన వెంటనే మాకు ఈ స్థలంలో మీరు కట్టుకోండి మాకు వెంటనే నన్ను ఎంకరేజ్ చేసిన గోపురాలు వెంకట సుబ్బరాయ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.